అత్రి మహర్షి అత్రి సంవత్సరం అని చెప్తాడు ఆయన. సగుణోపాసనయే శ్రేష్టము. ఈ విషయాన్ని నేను, కర్దముడు, కశ్యపుడు సమర్థిస్తున్నామని చెప్పాడు. కాబట్టి సగుణోపాసన చేయడానికి ఒక పని చేయండి అయ్యా. పరమశివుడు, అమ్మవారు, గణపతి, సూర్యుడు, విష్ణువు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈ 6 కూడా పరబ్రహ్మ యొక్క ప్రత్యేక రూపములే. కాబట్టి ఈ పంచాయతనంగా పూజ చేసుకోండి. మీకు ఎవరిష్టం వాళ్ళని మధ్యలో పెట్టుకుని మిగిలిన వాళ్ళు పెట్టుకొని చేసుకోండి. ఎవరెవరిని శివుడు ఇష్టం, శివ పంచాయతనం, పరమశివుడు మధ్యలో ఉంటాడు. గణపతి, అమ్మవారు, సూర్యుడు, విష్ణువుని పెట్టుకుంటాం. ఒక సాలగ్రామశిల, ఒక గౌరీశిల, ఒక రాగి నాణ్యం, ఒక గణపశిల పెట్టుకుని మధ్యలో శివలింగం పెట్టుకుని పూజ చేస్తాం. నాకు అమ్మవారి ఇష్టం, అమ్మవారిని మధ్య పెట్టుకున్నాం. గౌరీ పంచాయతనం అవుతుంది, విష్ణు పంచాయతనం, అందులో సూర్యుడు ఉన్నాడు, సూర్య పంచాయతనం. అంటే సూర్యుడు త్రిమూర్తాత్ముడే కదా, ఆయన పరతత్వమే కదా. పరతత్వం అంటే దత్తస్వామి, త్రిమూర్తాత్మ. కాబట్టి సూర్యుడిని ఉద్దేశించి చేసేటువంటి యాగం ఏదైతే ఉందో దాన్ని సవిత్రికాటక చేయడం అన్నారు. అది చేయడం అని